మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన పుస్తకం మనీ పర్స్. ఇందులో ఇది 6వ భాగం. మంచి పింఛను పథకం ఇల్లే. మంచి పింఛను పథకం ఇల్లే. పెన్షన్లో 2 రకాలున్నాయి. ఒకటి ప్రభుత్వం ఇచ్చే పింఛన్. ఇలాంటి పింఛన్ ద్వారా అందే సొమ్ము కరువు భత్యం పెరిగినప్పుడల్లా పెరుగుతూ ఉంటుంది. రెండోది బీమా కంపెనీలు అందించే పింఛన్లు. ఈ పెన్షన్ స్కీమ్స్లో ప్రతి నెలా వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెరిగే ధరలకు అనుగుణంగా పెన్షన్ సొమ్ము పెరగదు. ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రైవేటు వ్యక్తులకు కూడా పెరిగే ధరలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండే పింఛన్ పొందే మార్గం ఉందా? ఉంది. అదే ఇల్లు. మంచి పెన్షన్ ప్లాన్ ఇల్లే. మనం కట్టుకున్న ఇంటిపై ప్రస్తుతం నెల నెలా 1000 రూపాయల అద్దె వస్తుందనుకుందాం. అది పెన్షన్లా ఉపయోగపడినట్లే కదా. ఇటువంటి పెన్షన్లా పనికొచ్చే ఇంటికి మరొక సౌలభ్యం కూడా ఉంది. సాధారణంగా లభించే పెన్షన్ పథకాలు మనం రిటైర్ అయ్యాకనే ఉపయోగపడతాయి. కానీ ఇల్లు కట్టుకున్న వెంటనే మనం ఉండటానికి ఉపయోగపడుతుంది. మనం రిటైర్ అయ్యే నాటికి పిల్లలు ఉద్యోగం పేరిటో వేరు కాపురం కోసమో మన ఇల్లొదిలి దూరంగా ఉంటే మన కోసం 1 2 రూములు వాడుకుంటూ మిగతా పోర్షన్ను అద్దెకిచ్చేస్తే దాంతో కాలం వెలదీయవచ్చు. అద్దె ఇల్లు అయితే నెల నెలా అద్దె మనల్ని ఆదుకుంటుంది. పెన్షన్ కోసం మనం ఎన్నుకునే చాలా బీమా పథకాల్లో మరొక లోపం, మనం పెన్షన్ కోసం ఎంచుకున్న వయసు తర్వాత మన పెన్షన్ ఫండ్లో వృద్ధి లేకపోవడం. పెన్షన్ పథకాలలో మనం నెల నెలా జమ చేస్తూ పోయిన సొమ్ము వడ్డీతో కలిపి తయారైన ఫండ్ నుండి అప్పటి యాన్యుటీ రేటు ప్రకారం నెల నెలా పెన్షన్గా ఇస్తారు. కానీ ఆ ఫండ్లో మూలధనాభివృద్ధి, క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండదు. ఉదాహరణకు 30 ఏళ్ల పెన్షన్ స్కీమ్లో చేరిన వ్యక్తికి 60 ఏళ్ళు వచ్చేసరికి తన పెన్షన్ ఫండ్లో 40 లక్షలు నిధి పోగైతే ఆ 40 లక్షలకి యాన్యుటీ టేబుల్ ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. కానీ 40 లక్షల మొత్తంలో వృద్ధి కనపడదు. అదే పెన్షన్ ఇల్లులో ఈ క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే ఇంటి విలువలో వృద్ధి ఉంటుంది. వృద్ధి ఉంటూనే ప్రతి నెల అద్దె వస్తూ ఉంటుంది. పెన్షన్ కోసం లేదా అద్దె కోసం మనం ఇల్లు కొన్నా కట్టినా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. మన లక్ష్యం ప్రతి నెల ఆదాయం కాబట్టి అద్దె ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రదేశాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 30 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు 4-5 వేలు అద్దె ఇస్తే మన లక్ష్యానికి సరి అయినది కానట్లే. మన వద్ద మిగులుధనం అధికంగా ఉండి మనం అనుభవించడానికి ఇల్లు అత్యాధునికంగా తీర్చిదిద్దుకోవడం మంచిదే. కానీ అద్దె లక్ష్యమైనప్పుడు అదనపు రాబడి లేని అనవసర హంగుల జోలికి పోకపోవడం మేలు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంటి కోసం పెట్టే ఖర్చుకి పావలా 30 పైసలు అద్దె వస్తే మంచి ధరకి ఇల్లు వచ్చినట్లే. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంటి కోసం పెట్టే ఖర్చులకి పావలా 30 పైసలు అద్దె వస్తే మంచి ధరకి ఇల్లు వచ్చినట్లే. ₹1 వడ్డీ గిట్టుబాటయ్యేలా అద్దె వస్తే చాలా మంచి పెట్టుబడి కిందే లెక్క అని చెప్పుకున్నాం కదా. వచ్చే అద్దె చాలకుంటే మీ ఇంటిని తనఖా పెట్టుకుని నెల నెలా పింఛను ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. పిల్లల చదువులు. పెట్టుబడికి అత్యుత్తమమైన మార్గం ఏది? బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్, షేర్ మార్కెట్. వ్యక్తిత్వ వికాస తరగతికి హాజరైన వారిని అడిగినప్పుడు కొంతమంది సమాధానాలు ఇవి. వీటన్నిటికంటే ఉత్తమమైన పెట్టుబడి పిల్లల చదువులపై పెట్టుబడి. బంగారంపైనో భూమిపైనో పెట్టుబడి పెడితే నెలకి 50,000, ₹1,00,000 ఆదాయం సంపాదించగలమన్న గ్యారెంటీ లేదు. కానీ మన పిల్లల్ని బాగా చదివిస్తే భవిష్యత్తులో వారు ప్రతి నెల భారీగా సంపాదించే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. డబ్బు కంటే విలువైనది పిల్లలు
ప్రయోజకులైతే కలిగే తృప్తికి మించింది భూమి మీద మరొకటి లేదు. మన పిల్లలకి మంచి చదువులు ఏర్పాటు చేయడం మన కనీస బాధ్యత. తప్పించుకోలేని ఆ బాధ్యత కోసం భవిష్యత్తులో అప్పులు పాలు కావటం కంటే పిల్లలు పుట్టిన దగ్గర నుండి ప్రణాళికతో పొదుపు చేస్తే వాళ్ళ జీవితం, మన జీవితం హాయిగా గడిచిపోతాయి. సందీప్తి నరేంద్రలకు పాప పుట్టింది. 18 ఏళ్ల తర్వాత పాపని ఇంజనీరింగ్ చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇంజనీరింగ్కు 6 లక్షలు ఖర్చు అవుతుందనుకుందాం. ఏటా 7% చొప్పున ధరలు పెరిగితే 18 ఏళ్ల తర్వాత 20 లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఈ భవిష్యత్ అవసరం కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్లో నెలకు 4,000 రూపాయలు పొదుపు చేస్తే 8.7% వడ్డీ చొప్పున 20.14 లక్షలు పాప చదువుకు అందుతాయి. పీపీఎఫ్లో అక్టోబర్ 2016 నుండి 8% వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ మార్కెట్ వడ్డీ రేట్లను బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. 8% చొప్పున 20 లక్షలు మెచ్యూరిటీ అందాలంటే నెలకి 5,900 రూపాయలు పొదుపు చేయాలి. ఎప్పుడో వచ్చే అవసరం కోసం ఇప్పటి నుండి పొదుపు చేయడం ఎలా వీలవుతుందని భవిష్యత్తును మర్చిపోతే అప్పుడు అంటే 18 ఏళ్ల తర్వాత 20 లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. 12% వడ్డీతో నెలకు 29,000 రూపాయలు చెల్లిస్తే ఆ 20 లక్షల రూపాయలు అప్పు తీరడానికి 10 ఏళ్ళు పడుతుంది. 48-50 ఏళ్ల వయసులో నెలకు 29,000 రూపాయలు ఒక్క పాప చదువు కోసమే పెడితే మిగతా అవసరాల మాటేంటి? ఇప్పుడు నెలకి 5,900 రూపాయలు పొదుపు చేయక తప్పదని మీరు ఒప్పుకుంటారు కదా. పాపని మెడిసిన్ చదివించాలంటే ఇప్పుడు మరింత ఎక్కువ పొదుపు చేయాలి. పెళ్ళికి ఖర్చుకి కూడా ఏర్పాటు మొదలు పెట్టాలంటే నెలకి ఇంకెంత ఎక్కువ పొదుపు చేయాలి? ఆలోచించండి. పిల్లల పేరుతో పాలసీలు, స్థిరాస్తులు వద్దు. సాధారణంగా మన ఖర్చుల కోసం సంపాదిస్తాం. రేపటి కోసం, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంటాం. అబ్బాయో అమ్మాయో పుట్టగానే బీమా ఏజెంట్ వచ్చి పిల్లల పేరుతో ఓ పాలసీ తీసుకోండనగానే తప్పకుండా వింటాం. ఇక తల్లైతే పిల్లల కోసం జాగ్రత్త పడొద్దామరి అంటుంది. నిజానికి పిల్లల పేరుతో బీమా పాలసీ మంచిదేనా? తల్లిదండ్రులు తమకేమైనా అయినా పిల్లలకి ఆర్థిక సహకారం అందాలని ఆశించి పాలసీ చేయడం మంచిది. తమ చిన్నారులకేమైనా అయితే ఆ దురదృష్టం ద్వారా తమకు డబ్బు రావాలని ఏ తల్లి తండ్రి ఆశించరు. మరి పిల్లల పేరుతో పాలసీ ఎందుకు? జీవిత బీమా సంస్థలు పిల్లల పేరుతో పాలసీ ఇచ్చినా వారి జీవితానికి బీమా కవరేజ్ మాత్రం వారికి 7 ఏళ్ళు నిండితే గానీ ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా బీమా పాలసీ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. 30 ఏళ్ల రాకేష్కి కూతురు పుట్టగానే అతని బాబాయ్ బీమా ఏజెంట్ కావడంతో కూతురు పేరుతో ఎల్ఐసి కోమల్ జీవన్ బీమా పాలసీ తీసుకున్నాడు. పాప పుట్టిన 2వ ఏట రాకేష్ ఓ దుర్ఘటనలో మృత్యువాత పడ్డాడు. అప్పటికీ రాకేష్ పేరుతో ఒక్క పాలసీ కూడా లేకపోవడంతో తల్లి బిడ్డలకి రోజు గడవడమే కష్టమైంది. కూతురు పేరుతో పాలసీ ఉన్నందువల్ల ఆ అమ్మాయి చదువుకునే స్థితికి వచ్చేసరికి బీమా సొమ్ము ఆసరాగా నిలుస్తుంది. కానీ అప్పటి వరకు ఇల్లు గడిచేదలా? రాకేష్ తన ఆదాయానికి వయసుకి తగిన బీమా కవరేజ్ ఉన్నప్పుడు కూతురు పేరుతో పాలసీ తీసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. తీసుకున్న ఒక్క పాలసీ కూడా కూతురు సెంటిమెంటుతో పాప పేరుతో పాలసీ తీసుకోవడంతో వచ్చిన ఇబ్బంది ఇది. బీమా పాలసీల్లో మనం కట్టే ప్రీమియంలో ఏజెంటు కమిషన్లు, కంపెనీ ఖర్చులకి ఎక్కువ మొత్తమే తొలి 5 ఏళ్లలో మరీ ఎక్కువ మొత్తమే పోతుంది. ఈ కారణంగా పిల్లల భవిష్యత్తు కోసం 8% వడ్డీ వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేస్తే ఎండోమెంట్ పాలసీల్లో గిట్టుబాటయ్యే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీయే గిట్టుబాటు అవుతుంది. కొంచెం రిస్కుకి సిద్ధపడితే నెల నెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో చెల్లిస్తూ పోతే
దీర్ఘకాలానంతరం పిల్లల అవసరాలకు ఉపయోగపడే మంచి ఫండ్ మొత్తాన్ని ఏర్పరచుకున్నవారవుతారు. బీమా పాలసీ దీర్ఘకాలిక కాంట్రాక్ట్. ఒకసారి పిల్లల పేరుతో పాలసీ తీసుకుని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేకపోతే సరెండర్ ఛార్జీల క్రింద కొంత మొత్తాన్ని కోల్పోవలసి వస్తుంది. పొదుపు పథకాలలో ఈ ఇబ్బంది ఉండదు. పిల్లల పేరుతో ఇల్లు, స్థలాలు కొనాలని చూస్తుంటారు కొందరు. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు మైనర్ల పేరిట ఉంటే వాటిని అమ్మాలంటే కుదరదు. ఆస్తిగల మైనర్ పిల్లల అవసరం కోసం ఆ ఆస్తుల్ని అమ్మొచ్చు, కానీ దానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలన్నా ఆ అప్పు మైనర్ అవసరాల కోసమే అని న్యాయస్థానానికి విన్నవించుకొని అనుమతి పొందాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల పేరుతో ఆస్తి ఉంటే దుర్వినియోగం అవుతుందన్న భయం ఉంటే తాతయ్యలు, నానమ్మలు మనవళ్ళ పేరుతో స్థిరాస్తులు కొనవచ్చు. బ్యాంకులో మైనర్ పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మధ్యలో క్యాన్సిల్ చేసుకోవాలన్నా, దానిపై లోన్ తీసుకోవాలన్నా ఆ డబ్బు మైనర్ అవసరాల కోసమే అని వ్రాసిస్తే చాలు. ఏ పొదుపైనా పాలసీ అయినా పిల్లల కోసం చేయండి, కానీ పిల్లల పేరుతో చేయాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్కి లొంగిపోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. తల్లిదండ్రులకు సరైన బీమా పాలసీ ఉన్న తర్వాత పిల్లల పేరుతో పాలసీ చేయవచ్చు. పిల్లల పేరుతో పాలసీ చేయాలనిపిస్తే తల్లిదండ్రులకి బీమా కవరేజ్ ఇచ్చే పిల్లల పాలసీలని చేయొచ్చు. తల్లి తండ్రికి ప్రాణానికి ఏమన్నా జరిగితే పాలసీ మొత్తాన్ని వెంటనే చెల్లించి పిల్లలకి యుక్త వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని మళ్ళీ చెల్లించే పాలసీలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం మంచిదే. మనీ పర్స్ పుస్తకంలో 6వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ.